పోలింగ్ బూత్ కి అయితే కేఏ పాల్ వచ్చారు. చెప్పండి, ఎన్నికల నిబంధనలు కంపల్సరీగా ఉన్నాయి. గుర్తులు కూడా ఎవరు ప్రదర్శించవద్దని ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది. కానీ మీరు చేతికి మొత్తం ఉంగరాలు ధరించి పోలింగ్ బూతుల్లోకి వచ్చినటువంటి పరిస్థితి, ఎట్లా దీన్ని చూడాలి? ఉంగరాలన్నీ కామన్ అండి, అందరూ ధరించవచ్చు. ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీ గుర్తు చేతి ఉంగరం గుర్తు, మీరు చేతికి మొత్తం ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్లోకి రావడాన్ని ఎట్లా చూస్తారు? అది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా? టిఆర్ఎస్ కారులతో 30,000 కారులతో 30,000 మంది తిరుగుతున్నారు ఇప్పటికీ కూడా. అయితే వాళ్ళ కారుల మీద రాకుండా బైసికల్ మీద వస్తారా? వాళ్ళ కారుల మీద రాకుండా బైసికల్ మీద వస్తారా? మనతో పట్టున్నారు మత ప్రబోధకుడు కేఏ పాల్. నమస్కారం పాల్ గారు. నమస్కారం. ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వైజాగ్ వాళ్ళందరూ రాజేష్ కుమార్, సత్య, ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. సింహం సింగిల్ గా పవన్ కళ్యాణ్ లా 10 పార్టీలు మారం మనం. సిరిమిలా లాగా కాంగ్రెస్ లో విలీనం చెయ్యం. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? చిరంజీవి లాగా రామ్ టెంపుల్ కి సరెండర్ అయి పద్మ విభూషణ్కి వెళ్ళాం. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నోబెల్ పీస్ ప్రైజ్ ను కాల్తో తన్నా 3 సార్లు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. విశాఖపట్నంలో నన్ను ఎంపీగా మీరు గెలిపించండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. శ్రీకాంత్, విజయ్ కల్వా కులాలకు మతాలకు అతీతంగా భీమిల్లో ఉన్నవారు, ఎస్కోట్ లో ఉన్నవారు, గాజువాక్ లో ఉన్నవారు, వైజాగ్ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ లో ఉన్నవారు విజయ్ కల్వా. మన సత్తా మోదీకి చూపిద్దాం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా.